ఏ కూర్చోరా పద్మా నువ్వు చట్టాన్ని రాజకీయాన్ని రెండు వైపులా పెట్టుకొని నువ్వు చెల్లలేకపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి నీ దగ్గర పనిచేసే ఆకులౌడీలు కాదు సింహాన్ని సింహాన్ని రుద్రసింహం శివ శక్తి రుద్రసింహం అంటరా సింహం ఫోన్లో ఉండి కూడా గాండ్రిస్తుందిరా నిన్నేం చేద్దామనరా వద్దురా ఈడి కళ్ళ ముందే ఈడి భార్య పారాన్ని తీసి ఆ తర్వాత ఆ దుర్గమ్మాలే ముందు వాడు చిరుసుని దొరుకుదామనరా చూడు శాంభవి నువ్వు కాళ్ళు పట్టుకొని బదిలాడుతుంటే నాకు జాలి అనిపిస్తుంది ఆనాడు పట్టుకుంటే ఆటం బాంబుల అడావుడు చేశావు ఈనాడు చేతులు జోడిస్తున్నావు ఏ పొగరు దిగిపోయింది అనుకుంటున్నాను చూడు శాంభవి బాగా మాగిన మామిడి పండ్ల మజాగా ఉన్నావే నిన్ను చూస్తుంటే ఎప్పుసారి తగినంత ఇంపుగా ఉన్నావే మర్యాదగా మీ వంశ పారంపరంగా సంపదలు మా సొంతం చేయి మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తా వాళ్ళు మరో 100 జలమెత్తిన ఆ సంపద మాత్రం ఆ నీచులకు దక్కడానికి వీలేదు నువ్వేమి భయపడకు ఇక మాటలతో కాలయాపన చేయటం నాకు ఇష్టం లేదు శివశక్తి ఇంద్రుడి చేతులు తీసుకుపోయి దుర్గమాల తీసుకుపోయింట్రా ఏ శాంభవి నీకిచ్చిన చివరాకాశం కూడా నీ మగుడు చెయ్యి జార్చుకున్నాడే ఇంకా నీ జీవితాన్ని పువ్వులా నలిపేస్తానే రావే శక్తి దీన్నేం చేద్దామనరా దీని ఒంటి మీద ఒక్కొక్క అస్త్రం తొలగించి లక్షణంగా చూడాలని బాస్ అంతేకాదు బాస్ ఇప్పుడే పుట్టిన పాపాయిలాగా చూడాలనుంది బాస్ అదేరా నాకు కావాల్సింది ఎప్పవే ఎప్పు ఇల్లు మా జాతరలే తొడలు చూపెడుతున్నారే నువ్వెంతే మూడు గజాల చీర కట్టి తెగ పోజు కొడుతున్నావు చెప్పవే చెప్పు అలనాడు ద్రౌపదిని వస్త్రాభారం చేస్తుంటే శ్రీకృష్ణుడు ఆదుకున్నాడు ఇప్పుడు నిన్నెవడు ఆదుకుంటాడే రామనువే చూస్తా రామను